శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. నేరిచి బుద్ధిమంతుడు అతి నీతి వివేకము తెల్పినన్ చెడన్ కారణమున్న వానికది గైకొనకూడదు నిక్కమే. దురాచారుడు రావణాసురుడు అసహ్యమునొందడే చేటు కాలమున్ చేరువైన నాడు నిరసించి విభీషణ బుద్ధి భాస్కర. ప్రపంచంలో మానవుడు పోగాలం దాఖలిస్తే పోయే కాలం, నాశనం అయ్యేటువంటి కాలం దగ్గర పడితే గనక బుద్ధిమంతుడైన వాడు, నీతిమంతుడైన వాడు మంచి మాటలు చెప్పినా అది వినడానికి ఇష్టపడడు, ఆచరించడానికి అసలే ఇష్టపడడు. ఇది నిజం. మనకి చిన్నేశ్వరు చెప్తాడు, పోగాలము దాపురించిన వాడు అరుంధతి నక్షత్రమును కనడు, బుద్ధిమంతుల మాట వినడు, దీప నిర్వాణ గంధమును మూర్కొనడు అని చెప్పాడు కదా. అట్లాగే ఇక్కడ రావణాసురుణ్ణి ఉదాహరణగా తీసుకొచ్చి సామాన్య అర్థాన్ని విశేష అర్థంగా మార్చాడు శతకకారుడు. దురాత్ముడు, దుర్మార్గుడు అయినటువంటి రావణాసురుడు ఆయనకు పోయే కాలం దగ్గర పడడం వల్ల, చేటు కాలం సమీపించడం వల్ల తమ్ముడైన నీతిమంతుడైన విభీషణుడు చెప్పిన ఆ నీతి వాక్యాలు, మంచి వాక్యాలు వినడానికి ఇష్టపడలే, తిరస్కరించాడు. అట్లాగే అంటే లోకంలో కూడా మానవుడు తనకి చేటుకాలం సమీపించినప్పుడు బుద్ధిమంతుడు చెప్పినటువంటి మంచి మాటలు వినడానికి ఇష్టపడడు. ఎంత చక్కటి పద్యంలో భావాన్ని ఇమిడ్చి మనకి శతకకారుడు అందించాడో కదా.